హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బీదా లక్ష్మానంద. సో ఈరోజు వీడియో వచ్చేసరికి బుక్స్ అనేది రివ్యూ చేద్దామనే ఉద్దేశంతో తీస్తున్నానండి. నేను మీ అందరిలాగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేస్తున్నాను. సో గ్రూప్ 1 వచ్చేసరికి నేను ప్రిలిమ్స్ జస్ట్ అటెంప్ట్ చేస్తాను, ప్యాటర్న్ ఎలా ఉంటుందని ఏంటి అనేది తెలుసుకునే ఉద్దేశంతో. సో మెయిన్లీ వచ్చేసరికి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నానండి. సో నేను గ్రామ సచివాలయం ద్వారా 4 years బ్యాక్ విలేజ్ సర్వేలో జాయిన్ అయ్యాను. సో విలేజ్ సర్వేలో జాబ్ చేస్తూ నేను అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. అందులో భాగంగా గ్రూప్ 2 అనేది ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేశాను. మెయిన్స్ కోసంగా బుక్స్ తీసుకున్నానండి. సో నాకు ఇప్పటివరకు ఎలక్షన్ డ్యూటీస్ ఉండడం వల్ల సో నేను ఎగ్జామ్స్కి మెయిన్స్ పెద్దగా నేను చదువుకోలేకపోయాను. సో అందుకోసం ఏం చేశానంటే ఆన్లైన్లో ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్లో నేను ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటూ సో వాళ్ళకి మెటీరియల్ అనేది నేను పర్చేస్ చేశానండి. సో ఇది రివిజన్ పర్పస్ కానీ మెయిన్ కూడా నాకు ఉన్న తక్కువ టైంలో నేను మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఈ బుక్స్ నాకు కరెక్ట్ అని చెప్పి నేను బుక్స్ ఆర్డర్ చేశాను. సో ఆర్డర్ చేసిన బుక్స్ అనేది 4 సబ్జెక్ట్స్ మనకి ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ, పాలిటిక్స్ సంబంధించిన బుక్స్ అనేది తీసుకున్నాను. ఏపీ ఎకానమీ వచ్చేసరికి ఆర్ఎస్ రెడ్డి సార్ వాళ్ళు ఇంకా బుక్స్ రిలీజ్ చేయలేదు. సో అది మళ్ళీ రిలీజ్ చేస్తే ఆ బుక్ అనేది తీసుకుంటాను. సో ఫస్ట్ ఏంటంటే ఈరోజు నుంచి నా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను బుక్స్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాను. సో బుక్స్ అనేది లక్కీగా ఈరోజు నాకు పోస్టర్లో డెలివరీ అయ్యాయి. సో ఆ బుక్స్ అనేది అన్బాక్సింగ్ చేద్దాం. సో చూడండి. సో నీట్గా మనకి ప్యాకేజింగ్ అంటే వీళ్ళు థ్రెడ్తో చేశారు, ఇబ్బంది లేదు. సో థ్రెడ్తో మనకి ప్యాకింగ్ అనేది చేశారండి. సో దాన్ని మనం కట్ చేద్దాం. సో బుక్స్ అనేది ఎలా ఉన్నాయో చూద్దామండి. చూద్దాం. మనకి 2 ప్యాకేజ్లో బుక్స్ పంపించారు. సో అందులో భాగంగా ఒక ప్యాకేజ్ అనేది నేను ఓపెన్ చేస్తున్నానండి. సో ఇది కూడా మనం కట్ చేద్దాము. సెజర్ మనకి సరిగా తగ్గట్లేదు, అయినా సరే మీకు బుక్స్ అనేది చూపిస్తాను. ఓకే, వచ్చేసిందండి. ఓకే, భారత రాజ్యాంగం అని చెప్పి మనకు ఒక బుక్ అనేది వచ్చింది. సో ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్. సో ఆర్ఎస్ రెడ్డి సార్ అండి, గ్రూప్ 2 ర్యాంకరు, ఏసీటీవీగా జాబ్ చేస్తున్నారు సారు. సో సార్ అనేది భారత రాజ్యాంగం బుక్స్ అనేది పంపించారు. సో ఈ బుక్ అనేది ఓవర్వ్యూ ఇలా ఉందండి. అంటే మనకి యాజ్ పర్ సిలబస్ వైజ్ వచ్చేసరికి యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 అని చెప్పి సారు మనకి అదేవిధంగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యూనిట్ 6గా మనకి బుక్స్లో అనేది రిప్రజెంట్ చేశారు. ఆల్రెడీ ఇందులో నేను యూనిట్ 5, యూనిట్ 4 అనేది సార్ ఆన్లైన్ క్లాస్ చెప్తున్నప్పుడు నేను కంప్లీట్ చేశానండి. సో సార్ చాలా చక్కగా చెప్తారు. సారు పాలిటీ కానీ ఎకానమీ కానీ నేను సార్ క్లాస్ రెగ్యులర్గా వింటున్నాను, చాలా బాగున్నాయండి. సో ఈ బుక్ అనేది మనకి రివ్యూకి అనేది చాలా బాగుంటుంది. రివిజన్కి కానీ మెయిన్స్ ప్రిపరేషన్ కానీ అంటే ఎక్స్ట్రా అనవసర కంటెంట్ అనేది ఏం లేకుండా మనకి యాజ్ పర్ సిలబస్ ప్రకారం ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టు మనకి మెటీరియల్ అనేది రెడీ చేశారు. సో టోటల్గా వచ్చేసరికి మనకి మార్కెట్లో ఉన్న బుక్స్తో పోలిస్తే మనకి తక్కువ పేజెస్లో ఉంటుంది. మనకి ఈజీగా ప్రిపేర్ అవ్వడానికి ఉంటుంది. 275 పేజెస్ అండి. సో 275 పేజెస్లో మనకి పాలిటీ అనేది బుక్ అనేది సార్ తీసుకొని వచ్చారు. సో సార్ క్లాసెస్ వింటూ ఈ బుక్ కానీ ఫాలో అయితే మనకు ఖచ్చితంగా ఎగ్జామ్లో మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. సో బుక్ ఇన్నర్ వ్యూ అండ్ అవుటర్ వ్యూ ఇలా ఉందండి. సో సార్ విజయనగరంలో మనకి చెప్తూ ఉంటారు. సో ఒకసారి మనం సార్ గారు పరిశీలించినట్లయితే గ్రూప్ 2 మెయిన్స్ మెంటర్షిప్ 5,000 ఫీజు 3 ఇన్స్టాల్మెంట్స్ అని చెప్తున్నారు. సో 4 సబ్జెక్ట్స్కి ఆన్లైన్ లైవ్ క్లాస్, రికార్డింగ్ క్లాస్ ఉంటాయి. అదేవిధంగా టెస్ట్ సిరీస్, మెంటర్షిప్ ఉంటుంది. యాప్లో వచ్చేసరికి ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అనేది ఉంటుందండి, దాన్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకొని ఫాలో అవ్వచ్చు. సో అదేవిధంగా ఎకానమీ మెంటర్షిప్ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా ప్రతి సబ్జెక్టుకు కూడా సార్ యొక్క మెంటర్షిప్ అనేది ఉందండి. సో ఇది పాలిటీకి సంబంధించి మనకి బుక్ అండి. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ అండి. సో ఇండియన్ ఎకానమీ వచ్చేసరికి 2024 మార్చి వరకు కూడా అప్డేట్ వర్షన్. సో కరెంట్ ఎకానమీ కూడా అప్డేట్ చేస్తూ
మంచి మెటీరియల్ అనేది సార్ తీసుకొని వచ్చారు. సో ఇందాక చెప్పినట్టు సార్ యొక్క ఎకానమీ క్లాసులు కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. సో హిస్టరీ క్లాసులతో పాటు కూడా మనకి పాలిటీ క్లాసులతో కూడా మనకి ఎకానమీ క్లాసులో సార్ టీచ్ చేస్తూ ఉంటారు. సార్ చెప్పే విధానం ఏంటంటే చాలా బాగుంటుంది, సింపుల్గా అర్థమయ్యేలా ఉంటుంది. సో సార్ ఏం చెప్పారంటే డిఫరెంట్ ఫ్యాకల్టీతో క్లాస్ చెప్పినా కూడా ఒకసారి మాత్రం సార్ 4 సబ్జెక్ట్స్ తానే మనకి ఆన్లైన్ క్లాస్ చెప్తానని చెప్పి మనకి మాట ఇచ్చినారు. సో ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వకుండా ఉంటారో కోర్స్ మెంటర్షిప్కి సార్ యొక్క క్లాసెస్ అనేది తీసుకోండి. సో మనకి ఎకానమీ వచ్చేసరికి దాదాపు 465 పేజెస్కి మనకి మెటీరియల్ అనేది మంచి మెటీరియల్ అనేది సార్ రెడీ చేసి ఇచ్చానండి. మార్కెట్లో డిఫరెంట్ సోర్స్ మెటీరియల్ దొరుకుతాయి. సో అది మీ ఇష్టం మేరకండి. నేను బయట సోర్స్ మెటీరియల్స్ ఉన్నాయి నా దగ్గర, పాతవి ఉన్నాయి, కొత్తవి కూడా కొన్ని తీసుకున్నాను. సో సార్ యొక్క మెటీరియల్ కూడా నేను నాకున్న తక్కువ సమయంలో నేను రివిజన్ చేసుకోవడానికి, అదేవిధంగా ప్రిపేర్ అవ్వడానికి నాకు ఈ బుక్ అనేది సరిపోతున్న ఉద్దేశంతో నేను ఈ బుక్స్ అనేది ఆర్డర్ పెట్టాను. నాకు ఈ బుక్స్ అన్నీ కూడా నాకు 4 సబ్జెక్ట్స్ బుక్స్ వచ్చేసరికి కూడా 1380కి నాకు వచ్చాయండి. సో ఇక్కడ చూసినట్లయితే ఎకానమీ వచ్చేసరికి ఆర్ఎస్ రెడ్డి గ్రూప్ 2 ర్యాంకర్ అండి, 15 సంవత్సరాల అనుభవం ఉంది సార్కి. అదేవిధంగా సత్యారావు సార్ అంటారండి, డిఎస్సి సోషల్ టాపర్, 15 సంవత్సరాల అనుభవం. సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసరికి రమేష్ నాయుడు గారు, జాగృతి ఇన్స్టిట్యూట్ సార్ కొన్ని క్లాసెస్ విన్నాను, బాగా చెప్తున్నారు. అదేవిధంగా రామకృష్ణ సార్ రీసెంట్గా స్టార్ట్ చేశారు, నేను ఇంకా ఎలక్షన్ డ్యూటీస్లో ఉండడం వల్ల నాకు కుదరలేదు, ఇక్కడ నుంచి వింటాను. సతీష్ గారు నీట్ ఫ్యాకల్టీ, 17 సంవత్సరాల అనుభవం. అదేవిధంగా ఏపీ హిస్టరీ అండి, ఉమామహేశ్వరరావు సార్ చాలా బాగా చెప్తున్నారు, డిగ్రీ లెక్చరర్ అండి, 25 ఇయర్స్ అనుభవం ఉంది. రాఘవారెడ్డి గారు, శంకర గారు, సో ఇద్దరు కూడా దాదాపు 20 నుంచి 12 సంవత్సరాల అనుభవం అనేది ఉందండి. భారత రాజ్యాంగం వచ్చేసరికి శైలేంద్ర రెడ్డి గారు, 15 సంవత్సరాల అనుభవం. వాటితో పాటు సారు దేవేంద్ర సార్ని కూడా సార్ చెప్తూ ఉన్నారు. సార్ కూడా క్లాసెస్ చాలా బాగున్నాయి, చాలా నీట్గా చెప్తున్నారండి. సో ఇది మనకి ఎకానమీ సంబంధించి ఓవర్వ్యూ అండి. చాలా బుక్ అయితే చాలా బాగుంది ప్రిపరేషన్కి. సో నేనైతే ఈరోజు నుంచి స్టార్ట్ చేసుకుంటాను ఒక 2 సబ్జెక్ట్స్ అనేది. సో ఈ 10 డేస్లో నేను ఒక 2 సబ్జెక్ట్స్లో కనీసం ఒక 50% సిలబస్ అనేది నేను కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో నేను ప్రిపేర్ అవుతున్నానండి. సో ఆర్ఎస్ రెడ్డి చాలా మంచి బుక్స్ అండి. సో బుక్స్ కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి, లేదా బుక్స్లో కొన్ని లిమిటెడ్ కాపీస్ పంపించినారు, అవసరం ఉన్న వాళ్ళు దానికి కూడా తీసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి వేరే ఇంకో సెట్లో మనకి పార్సల్ వచ్చినాయి, ఆ బుక్స్ కూడా మనం అన్బాక్సింగ్ చేద్దాము. సో ముందుగా మనం ఇవి పోస్టర్లు వేయడం వల్ల పేపర్ అటు ఇటుగా వచ్చిందండి ప్యాకింగ్, దానికి మనం బాధపడాల్సిన పని లేదు. మనకి ఏంటంటే సోర్స్ మనకి లేనప్పుడు, అంటే నేను ఉండేది మారుమూల గ్రామంలో, సో మెటీరియల్ అనేది నాకు కావాలనే ఉద్దేశంతో నేను వర్క్ చేసే ప్లేస్కి నేను పెట్టుకున్నానండి. సో మనకి 2 బుక్స్ కూడా వచ్చేసాయి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం అండి ఎంతగానో వెయిట్ చేస్తూ ఉన్నాము. సైన్స్ అండ్ టెక్నాలజీ, సో సైన్స్ అండ్ టెక్నాలజీ సారు గమనించట్లయితే రామకృష్ణ గారు గ్రూప్ 1 ఆఫీసర్ అండి. సో అదేవిధంగా నెట్ క్వాలిఫైడ్, రమేష్ నాయుడు గారు డిగ్రీ లెక్చరర్, సతీష్ గారు నీట్ ఫ్యాకల్టీ, ఆర్ఎస్ రెడ్డి సార్ అండి గ్రూప్ 2 గెస్టెడ్ ఆఫీసర్ అండి. సార్ యొక్క మెంటర్షిప్లోని మనం ఈ ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అనేది జరుగుతుంది. సో ఈ బుక్ కొంచెం నాకు చినిగినట్టు ఉంది, పర్లేదు, ప్యాకేజింగ్లో చేయడం వల్ల మనకి ఇలా జరుగుతాయి. సో ప్రతిదీ కూడా సిలబస్ కంటెంట్ ప్రకారం యూనిట్ వైజ్ మనకి మెటీరియల్ అనేది తయారు చేశారు. సో గ్రూప్ 2, అదేవిధంగా సార్ యొక్క గ్రూప్ 2లో ఓల్డ్ విన్నర్స్ అండి. సో ఎవరైతే క్రాక్ చేస్తున్నారో సార్ యొక్క గైడెన్స్లో వాళ్ళు కూడా విజేతలు కూడా ఇన్స్పిరేషన్ కోసంగా ఇచ్చున్నారండి. సో మెటీరియల్ అనేది చూద్దాము. చట్టాలు, వాల్యూ యాడెడ్ కంటెంట్ కూడా మనకి పిఐబి, యూపీఎస్సీ సైట్స్, సిఎస్ఐఆర్, డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, ఇలా డిఫరెంట్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే రేంజ్ ఉన్న అన్ని సైట్స్ కూడా సారు చేసి వాల్యూ యాడెడ్ కంటెంట్ని కూడా మనకి ఇస్తున్నారండి. సో బుక్ అయితే చాలా బాగుంది. అంటే మనకి మార్కెట్లో కలరింగ్ అండ్ టేబుల్ ఐటమ్స్, బాక్సెస్, కంటెంట్స్ అవి ఇష్టపడే వాళ్ళు అవి చదవండి. సో మాకు కంటెంట్ ఉండే చాలు, చదువుకోవడానికి అనుకూలంగా సులభతరంగా ఉండే కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ బుక్స్ అనేది ఏ ఆలోచన లేకుండా హ్యాపీగా తీసుకోవచ్చండి. సో మీ యొక్క ప్రిపరేషన్లో ఖచ్చితంగా ఈ బుక్స్ అనేది చాలా ఉపయోగపడతాయండి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్. సో వాటిని స్కోర్ చేయాలంటే ఈ బుక్స్ చాలా హెల్ప్ అవుతాయనే ఉద్దేశం నాకు కంపల్సరీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏపీ హిస్టరీ అండి. సో ఏపీ హిస్టరీ అనేది మనకి మంచి కంటెంటే కాబట్టి ఒక కథలా చదువుకుంటూ వెళ్తే మనకి ఈజీగా గుర్తుంటుంది. మ్యాక్సిమం రివైజ్ చేయండి, ప్రతి బుక్ కూడా ఒక 2 to 3 times కానీ రివైజ్ చేస్తే ఖచ్చితంగా మనం క్రాక్ చేయగలం. సో ఇది వచ్చేసరికి మనకి 318 pages అనేది మనకి బుక్ అనేది ఉంది. సో ఈ బుక్స్ అనేది
నా దగ్గర బుక్స్ ఉన్నాయి, బేసిక్ బుక్స్ కూడా ఉన్నాయండి. బిఎస్ఎల్ హనుమంతరావు ఉంది, అదేవిధంగా జోగినాథ్ సార్ బుక్ ఉన్నాయి, అదేవిధంగా హిస్టరీ రఫీ సార్ బుక్ కూడా నా దగ్గర ఉందండి. సో వాటితో పాటు నేను ఏం చేస్తున్నాను అంటే 28th డేట్ అని ఫిక్స్ అవుతున్నా. అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ రిజల్ట్ని బట్టి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఒకవేళ ఉండదు అనే ఆలోచనతోనే ఈ లెస్ దాన్ 70 డేస్లో నేను ఈ బుక్స్ మాత్రమే ఫాలో అయ్యి నా జాబ్ అనేది, నేను వేరే జాబ్ అనేది క్రాక్ చేయాలనే ఉద్దేశంతో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. హోప్ ఖచ్చితంగా ఈ బుక్స్ అనేది నా విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒకవేళ ఎగ్జామ్ కానీ పోస్ట్ పోన్ కానీ అయితే నేను కంపల్సరీ అదర్ బుక్స్ అనేది నేను చదువుతాను. అంటే అప్పుడు లోపల కనీసం ఒక 2 నుంచి 3 టైమ్స్ అనేది ఈ బుక్స్ అనేది రివైజ్ చేస్తే నాకు మంచి కంటెంట్ అనేది దొరుకుతుందండి. సో మంచి రివిజన్ అనేది ఉంటుంది. సో అందుకోసంగా చూద్దామండి. సో ఈ 4 బుక్స్ అనేది మనకి ఉంటుందండి.